కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డలతో కలిసి ఒక తల్లి 5 రోజుల క్రితం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ సూసైడ్ కు సంబంధించి రోజుకొక వార్త బయటకు వస్తుంది. తొలుత పిల్లలందరినీ హత్తుకుని పట్టాలపై వస్తున్న రైలుకు ఎదురెళ్లి మరీ ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. అయితే తాజాగా ఆమె భర్త పుట్టినరోజు నాడే మరణించినట్లుగా తెలుస్తోంది. అన్నీ ఉన్నా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేని కుటుంబం నుంచి వచ్చిన ఆ తల్లి తన భర్త పుట్టినరోజు నాడే ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. మరికొద్ది నిమిషములలో 7వ నెంబర్ ప్లాట్ఫామ్ లకు రానున్నది. మే ఐ హావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్. ట్రైన్ నంబర్ 18 కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డలతో కలిసి ఒక తల్లి 5 రోజుల క్రితం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ సూసైడ్ కు సంబంధించి రోజుకొక వార్త బయటకు వస్తుంది. తొలుత పిల్లలిద్దరినీ హత్తుకొని పట్టాలపై వస్తున్న రైలుకు ఎదురెళ్లి మరీ ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. అయితే తాజాగా ఆమె భర్త పుట్టినరోజు నాడే మరణించినట్లుగా తెలుస్తోంది. అన్నీ ఉన్నా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేని కుటుంబం నుంచి వచ్చిన ఆ తల్లి తన భర్త పుట్టినరోజు నాడే ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. గత నెల 31వ తేదీన చెర్లపల్లి గట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలపై విజయరెడ్డి, చేతన్ రెడ్డి, విశాల్ రెడ్డి విగత జీవులుగా పడి ఉండడం రైల్వే పోలీసులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో వీరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. అయితే ఈ ఆత్మహత్యకు ఎంచుకున్న సమయం, రోజు పోలీసులను వేధిస్తున్న ప్రధాన ప్రశ్న. జనవరి 28వ తేదీన విజయరెడ్డి దంపతులు పెళ్లి రోజు కాగా సరిగ్గా 3 రోజుల తర్వాత అంటే జనవరి 31న ఆమె భర్త సురేందర్ రెడ్డి పుట్టినరోజు. భర్త పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాల్సిన సమయంలో ఆమె బిడ్డలతో కలిసి ప్రాణాలు తీసుకోవడం వెనుక ఏదైనా బలమైన మానసిక వేదన ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే విజయ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల్ని పోలీసులు విచారిస్తున్నారు. మొత్తం 8 మంది ఇప్పటి వరకు విచారించారు పోలీసులు. ఘటన జరిగి 8 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి విషయాలు బయటకు రాకపోవడంతో ఆ తల్లి పిల్లల మరణం మిస్టరీగా మారింది. 8 మందిని విచారించిన పోలీసులు విజయరెడ్డి ఏ రోజు బాధలో ఉన్నట్లుగా అనిపించలేదని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు విజయ అన్న చిరంజీవి మీడియా ముందుకు రాలేదు. దీనికి తోడు ఎలాంటి గొడవలు కూడా లేవని భర్త తెలిపారు. మరోవైపు తన కోడలు బంగారం అంటున్న అత్త పిల్లల పిరికి వాళ్లు కాదని తెలిపారు. అంతేకాదు ఎప్పుడు పిల్లలతో చాలా సంతోషంగా ఉండేదని, కుటుంబంలో గొడవలు కూడా తమకు పెద్దగా తెలియవన్నారు. ఇదిలా ఉంటే అన్న చిరంజీవి తల్లిపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చుట్టుపక్కల వారు.
ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం పోలీసులు విజయారెడ్డి వాడిన సెల్ ఫోన్, ల్యాప్టాప్ ను పూర్తిగా పరిశీలిస్తున్నారు. సంఘటనా స్థలంలో లభించిన సూసైడ్ లెటర్ ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపారు. ఈ ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఆమె చివరి నిమిషంలో ఎవరితో మాట్లాడారు, ఆత్మహత్యకు ముందు ఆమె మానసిక స్థితి ఎలా ఉందనే విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఉప్పల్లోని తమ నివాసం నుంచి గట్కేసర్ వరకు విజయారెడ్డి తన కారులో ప్రయాణించిన మార్గంలోని సీసీటీవీ ఫుటేజ్లను కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఆత్మహత్యకు కొద్ది గంటల ముందు విజయారెడ్డి తన తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ సమయంలో కూడా ఆమె మాటల్లో ఎలాంటి ఆందోళన కానీ తేడా కానీ గమనించలేదని ఆమె తమ్ముడు పోలీసులకు వెల్లడించారు. కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి గొడవలు లేవని, భార్యాభర్తల సంబంధం కూడా బాగుందని ప్రాథమికంగా తెలిసింది. దుబాయ్ నుండి వచ్చిన భర్త సురేందర్ రెడ్డిని కూడా పోలీసులు విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, సునీత, గత నెల 31న ఏదైతే ఇద్దరు పిల్లలతోటి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఆ ఘటనకు సంబంధించి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు, ఆ పిల్లలతో సహా ఆమె ఆత్మహత్యకు పాల్పడడం పట్ల కూడా కొంత మానవీయ కోణంగా కూడా తీవ్ర స్థాయిలో చర్చ సాగుతుంది. ఈ విషయం పైన కూడా కొంత సోషల్ మీడియా వేదికకు కూడా వైరల్ కావడంతో ఇటు నెటిజన్లు కూడా రియాక్ట్ అవుతున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతోటి, కుమారుడు కావచ్చు కూతుర్ని, ఇద్దరిని కూడా తీసుకొని ఏదైతే గట్కేసర్ సమీపంలో రైలు పట్టాల పైన పడి ఆత్మహత్యకు పాల్పడడానికి అసలు కారణాలు ఏంటి, ఎందుకు ఆమె ఆత్మహత్య చేసుకుంది, తను చేసుకుంది కానీ పిల్లల్ని ఇద్దరిని కూడా తనతో పాటు ఆత్మహత్య చేసుకునే విధంగా కూడా ఎందుకు పాల్పడింది అనే దానిపైన కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టారు. అయితే ఈ విజయారెడ్డికి సంబంధించినటువంటి ఆమె భర్త 14 నెలలుగా కూడా దుబాయ్ లో ఉంటూ 14 నెలల క్రితం వెళ్ళినటువంటి భర్త ఇప్పటి వరకు, అంటే వాళ్ళు చనిపోయేంత వరకు కూడా ఇక్కడికి రాలేదు. వాళ్ళు చనిపోయిన రోజు సమాచారం ఇవ్వడంతో ఆయన సురేందర్ ఇక్కడికి రావడం జరిగింది. ఆయన కూడా ఏదైతే పిల్లలు, తన తల్లిని ఎక్కువగా దగ్గర ఉంటారు, పిల్లలను వదిలేసి ఆమె ఒక్కతి ఆత్మహత్య చేసుకున్నా కూడా పిల్లలు ఉండలేరనే ఉద్దేశంతో పిల్లల్ని కూడా తనతో తీసుకెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది అనేది మాత్రం ఆయన కూడా చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. కానీ ఈ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం ఒక మిస్టరీగా మారడం తోటి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే జానయ్య, సూసైడ్ లెటర్ కూడా ఒకటి లభించినట్లు తెలుస్తుంది. ఏంటి ఆ సూసైడ్ లెటర్ లో ఏం రాశారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇంకో పక్క చూస్తే ఈ సంఘటన జరిగి 5 రోజులు అవుతుంది, అయినా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. మరోపక్క అందరూ అన్ని విషయాల్లో కూడా అందరూ మంచి వాళ్లే, అన్ని సంబంధాలు బాగున్నట్లుగానే చెప్తున్నారు. అయితే లోపం ఎక్కడ జరిగింది అనుకోవచ్చు? సునీత, విజయరెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన తల్లితో మీటింగ్ ఉందని చెప్పి బయటికి వెళ్ళినట్టుగా కూడా ఆమె తల్లి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటి అనేది మాత్రం ఇప్పటి వరకు కూడా బయటికి రాలేదు. కానీ పోలీసులు మాత్రం ప్రాథమికంగా మాత్రం ఆమె ఒంటరితనంగా ఫీల్ కావడంతో ఆత్మహత్యకు పాల్పడింది అనేది కూడా కొంత పోలీసులు ప్రాథమికంగా అంచనాకు రావడం జరిగింది. కానీ ఆ సాఫ్ట్వేర్ గా పనిచేస్తున్నటువంటి విజయారెడ్డి విషయంలో అక్కడ పనిచేసే వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. కానీ తన విజయారెడ్డి సోదరుడు కావచ్చు, తల్లి విషయంలో ఇంతవరకు ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భం లేదు. అసలు విజయారెడ్డి మరణానికి, తన పిల్లలతోటి చనిపోవడానికి కారణం ఎవరు అనే విషయం పైన కూడా కొంత చర్చ సాగుతుంది. ఆమె సొంత ఊరు బొల్లెపల్లి, బీబీనగర్ మండలంలోని బొల్లెపల్లి విలేజ్ లో మాత్రం ఆమె భర్తకు దూరంగా ఉంటుంది అనే కోణంలో కూడా కొంత వేరే ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా, వేరే ఇతరులతోటి ఏమైనా సంబంధాలు ఉండి ఒకవేళ అక్కడ గొడవలు జరిగితే ఈమె ఆత్మహత్యకు పాల్పడిందా, ఒకవేళ ఈమె ఆత్మహత్య చేసుకున్నా గానీ పిల్లల్ని ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది, పిల్లల్ని కూడా ఎందుకు చంపాల్సి వచ్చింది అనే విషయం పైన కూడా కొంత దర్యాప్తు ప్రచారం అయితే సాగుతుంది. దీనిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సింది. మరోవైపు ఆమె పనిచేస్తున్నటువంటి కంపెనీకి సంబంధించి కూడా ఇప్పటికే 8 మంది
ఉద్యోగులను కూడా పోలీసులు ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఆ విషయం పైన కూడా వాళ్ళు ఎలాంటి సమాచారం ఇచ్చారు అనేది కూడా ఇంకా పోలీసులు అయితే నిర్ధారణకు బయటకైతే చెప్పడం లేదు. ఇటు ఆ సూసైడ్ లెటర్ లో ఏముంది అసలు? తను మరణించాడు అంటే ఆత్మహత్యకు చేసుకోవడానికి ఎవ్వరు ఒత్తిడి లేదు, ఎవరి ప్రోత్సాహం లేదు, లేదంటే ఎవరు తోటి నాకు గొడవలు లేవు అనే విషయం మాత్రమే ఆమె ఆ సూసైడ్ లెటర్ లో రాయడం కూడా కొంత కలకలం రేస్తుంది. ఆమె ఆ సూసైడ్ లెటర్ లో రాసినటువంటి తన ఎవరికి సంబంధం లేదు, తన చావుకు తానే కారణం అంటూ కూడా ఆమె రాసినప్పటికీ అసలు ఆమెకు తనే కారణం అనడానికి గల కారణాలు ఏంటి అనే విషయం పైనే కొంత చర్చ సాగుతుంది. ఇది ఆసక్తికరంగా మారడంతో అయితే జానయ్య మరోపక్క ఏదైతే విజయరెడ్డి పిల్లలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆ ఇంట్లోనే ఆమెతో పాటు తల్లిదండ్రులతోనే ఉంటారా, లేదంటే హాస్టల్లో ఉండేవారు? ఒకవేళ హాస్టల్లో ఉంటే అక్కడ ఏం చెప్పి బయటకు తీసుకొచ్చారు హాస్టల్లో నుంచి కూడా? విజయరెడ్డి ఈ ఇద్దరు, ఒక కూతురు చైతన్య రెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా కూతురు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నది, ఇటు కుమారుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇద్దరు కూడా ఇంటర్ చదువుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇద్దరు కూడా హాస్టల్లో ఉంటారు. ఇద్దరు ఒకళ్ళు నారాయణ కాలేజీలో కావచ్చు, ఇతర వేరే కాలేజీలో కూతురు ఉన్నారు. అయితే ఆమె చనిపోవడానికి ముందు వీళ్ళను హాస్టల్ కు వెళ్లి తీసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు కూడా తెలుస్తున్న నేపథ్యంలో అసలు పిల్లలకి అక్కడికి తీసుకెళ్లిన తర్వాత దాదాపుగా 3 కిలోమీటర్లు కార్ పార్కింగ్ చేసిన ప్లేస్ నుంచి 3 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి 3 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత అప్పుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటి వరకు కూడా ఈ తన కూతురు కుమారుడికి కూడా ఎలాంటి విషయాలు చెప్పింది, వాళ్ళని ఏ విధంగా ఒప్పించింది, తను కూడా చనిపోతున్నా మీరు కూడా తనతో పాటు చనిపోవాలనే విషయం పైన వాళ్ళని ఎట్లా మోటివేట్ చేసింది అనేది కూడా కొంత మిస్టరీగా ఉన్న నేపథ్యం పోలీసులు దీనిపైన పూర్తి స్థాయి ఎంక్వైరీ, ఇటు కుటుంబ సభ్యులను కావచ్చు, అటు ఐటీ ఉద్యోగులకు సంబంధించి కానీ మొత్తం పూర్తి స్థాయిలో విచారణ చేస్తేనే తప్ప అసలు విషయం బయటకు వచ్చే అవకాశం అయితే కనపడలేదు. సునీత, రైట్. ఎస్, థ్యాంక్ యూ జానయ్య.